ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య వాళ్ళ బామ్మగారు కావ్యకి గోరింటాకు పెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న వాళ్ళ బామ్మగారు ఎలా ఉంది కావ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య నవ్వుతూ అమ్మమ్మలాగా అద్భుతంగా ఉంది అమ్మ అని చెప్పేసి ఆ వీళ్ళని కౌడికి వేలించుకొని ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇలా రేపు కూడా బారసాల చాలా చక్కగా జరిగిపోతే అదే చాలు, ఎంత సంతోషంగా మనం అందరం కూర్చొని బారసాల జరిపించాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రుద్రాని మాత్రం అది చూసి ఓర్వలేక అనామిక ఫోన్ చేసి, వీళ్ళ వికవికలు పకవికలు నేను వినలేకపోతున్నాను, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ ఇంటి కేకులు నాకు పక్కపక్కలు చేసి అవి రేపటి వరకు మాత్రం నేను రేపు మీ మన్వరాలి బారసాలకు రాబోతున్నాను. అప్పుడు నేనంటే ఏంటో చూపిస్తాను, ఆ దుగ్గురాళ్ళ వంశాన్ని చిత్తు చిత్తు చేయడానికి నేను వస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాన్ని అయితే ఒక్కసారిగా చాలా సంతోషించి, ఏంటి బారసాల ఫంక్షన్కి నువ్వు రాబోతున్నావు, అది ఎలా జరుగుతుంది, రావడం కుదరదు కదా, వీళ్ళు రానివ్వరు కదా నిన్ను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అనామిక మాత్రం, నేను ఖచ్చితంగా ఆ బారసాలకి ఫంక్షన్కి వచ్చే తీరుతాను, నువ్వే చూడు, పెద్ద బాంబే పేల్చబోతున్నాను, దాని ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు అటు వెళ్ళబోతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. నువ్వు రావడం నేను చూడాలి, అలాగే వీళ్ళందరూ బాధపడడం కూడా నేను చూడాలి అని చెప్పేసి అంటుంది.